హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని బూచల. చాలా కథలు మనకు వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. కానీ ఈ కథలో ఆయనకు కనిపించదు. అలాగని జాలి పడద్దు. హిస్ స్పిరిట్స్ ఆర్ ఆల్వేస్ అప్. విల్ పవర్కి, కరేజ్కి, డిటర్మినేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ పుల్ల గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన పేరు మీద ఆయన రియల్ స్టోరీని ఒక బయోపిక్ లాగా బాలీవుడ్లో ఒక మూవీ అయితే వచ్చేస్తుంది శ్రీకాంత్ పేరు మీద. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన జర్నీ మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. సాక్షి వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీరు తెలుగు వారు అండ్ చాలా అద్భుతంగా మీరు స్టార్ట్ చేసిన జర్నీ అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ఇప్పుడే మొదలెట్టాం. బట్ ఇట్ హస్ బీన్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే సార్. సో మీ రియల్ లైఫ్ స్టోరీని ఒక బయోపిక్గా తీస్తున్నారు. ఫస్ట్ మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ఫస్ట్ ఎలా ఉంది అసలు? బేసిక్గా 5 yearsకి ముందు తుషార్ హిరనందాని గారు, ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీ అండ్ హిజ్ వైఫ్ ఇస్ అ కో ప్రొడ్యూసర్ నిధి పర్మర్. సో బేసిక్గా ఆయన ర్యాండమ్గా నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. అండ్ అప్పుడు 5-6 years బ్యాక్ అంటే ఐ వాజ్ వెరీ యంగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ థింగ్, ఆయన ర్యాండమ్గా ఫస్ట్ బయోపిక్ అని చెప్పలేదు. ఇంటర్వ్యూ ఉంది, తర్వాత అవార్డ్స్ ఇస్తాము, అది ఇది అని చెప్పి వేరియస్ రీజన్స్తో అప్రోచ్ అయ్యేవాళ్ళు. నాకు జనరల్గా అవార్డ్స్ అన్న, మీడియా ఇంటరాక్షన్స్ అన్న కొంచెం దూరంగా ఉంటాను ముందు నుంచి కూడా. పని మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాను. నాకు ప్యాషన్ ఈజ్ మై వర్క్ అనమాట. సో దాంట్లోనే ఎక్కువ ప్యాషన్ పెడుతూ ఉంటాను. చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాను ఈ ఎవరు ఫ్రమ్ మీడియా సైడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కానీ జనరల్గా కాల్స్ అవాయిడ్ చేస్తుంటాను. అదేవిధంగా తుషార్ని కూడా అవాయిడ్ చేయడం మొదలెట్టాము చాలా. సో 1 year ఆర్ సో హీ చేస్డ్. అలా చేసి ఫైనల్గా మా పార్ట్నర్ త్రూ సంహవ్ ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి నన్ను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్చువలీ వన్స్ ఐ మెట్ హిమ్, ఇంకా నాకు అర్థమైంది ఆయన సీరియస్ ఉన్నారు, రెసిలియంట్ ఉన్నారు, ఆయన చాలా సీరియస్ ఉన్నారు అని. సో అప్పుడు చెప్పారు, బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాము, మీ స్టోరీ రైట్స్ కావాలి. నేనైతే షాక్ తిన్నాను. నేనేంటి బయోపిక్ ఏంటి, ఇప్పుడే మొదలెట్టాను, చిన్నగా ఏదో వ్యాపారం చేద్దామని అండ్ మొదలెట్టాను అంటే ఆయన లేదు నువ్వు చేసింది మామూలు అచీవ్మెంట్స్ కాదు, అది ఇది అని సంహవ్ ఇంకా నన్ను కన్విన్స్ చేసి ఆ రైట్స్ని దక్కించుకోవడం జరిగింది. ఆల్రెడీ అప్పటికి రైట్స్ ఇచ్చేసాం మేము వేరే వాళ్ళకి. సో రాకేష్ ఓంప్రకాష్ మేరా అండ్ టీమ్కి ఇచ్చేయడం జరిగింది. సో కానీ అప్పుడు అయినా కానీ ఆయన వదిలిపెట్టకుండా, లేదు రాకేష్ ఇప్పుడు మూవీస్ చేయట్లేదు, రాకేష్ని అడుగుదాము, అడిగి దే విల్ సపోర్ట్ యూ బ్యాక్ అన్న ఎందుకు ఆయనలో ఒక దృఢ సంకల్పం ఉండింది. అలాగే మేము రాకేష్ అండ్ వారి మిస్సెస్ భారతి గారిని మళ్ళీ అప్రోచ్ అయ్యి, మీకు ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, చేయట్లేదు, మీరు ఇలా వెనక్కి ఇస్తే బాగుంటుంది అంటే, వాళ్ళు సచ్ ఎ నోబుల్ కపుల్, మంచి వాళ్ళు చేయాలని మాకు కూడా ఉంది ఈ సినిమా, సో యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ అని ఇవ్వడం. అది తద్వారా తుషార్కి ఆ రైట్స్ వెళ్ళడం. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, కోవిడ్ అవి వచ్చాయి, కొంచెం లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సి ఉండింది. సో ఫైనల్గా తుషార్ అండ్ టీ సిరీస్ కలిసి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి బయోపిక్గా, ఒకప్పుడు మనం మహానటి చూసాం, లైఫ్ అనేది ఎంత అన్సర్టనో, అందులో సక్సెస్ ఎలా వస్తుందో ఫెయిల్యూర్ కూడా అలే వస్తుంది అనేది బాగా చూపించడం, చాలా యాక్యురేట్గా పోర్ట్రే చేయడం జరిగింది. అంతే విధంగా అంతకంటే అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దారు. ఐఎమ్ ప్రిటీ షూర్ ప్రతి వారికి కూడా, అంటే పిల్లల నుంచి మొదలుకొని ముసలి వారి వరకు కూడా ఏదో ఒకటి నేర్చుకునేదానికైతే ఈ సినిమాలో దొరుకుతుంది. పర్ఫెక్ట్ సార్. మీడియాకి మీరు దూరంగా ఉంటానన్నారు, బట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ థింక్ టీ సిరీస్ వారి ద్వారా ఆపర్చునిటీ కూడా దొరికింది. అండ్ గుడ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ నన్ను మీ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడము, దట్టు ఒక తెలుగు ఛానల్లో చేయడం నాకు కూడా ఆనందంగా ఉంది. అండ్ ఐ బిలాంగ్ టు కోస్టల్ ఆంధ్ర, సో డెఫినెట్గా మన ఆంధ్ర తెలుగు ఛానల్, ఆంధ్ర కమ్ తెలంగాణ తెలుగు ఛానల్స్ అంటే నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది. ఓకే సార్. సో మీరు ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ ఇప్పుడున్న ఈ జనరేషన్కి, ఈ సొసైటీకి దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ కదా. సో బేసిక్గా అండి, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, డబ్బులు సోషలీ రెస్పాన్సిబుల్ మేనర్లో సంపాదించడమే ముఖ్యం. ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు, దాన్ని ఒక విలువలతో కూడుకొని పని చేసి సంపాదించినప్పుడే మనకు ఆనందం దక్కుతుంది. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అదే ఆలోచించాం. సస్టైనబిలిటీని మనం ఎలా
ఇది చేయాలి, ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది చూశాను. నేను యుఎస్లో అంతా ఉన్నప్పుడు సస్టైనబిలిటీ, వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ మీద అక్కడ చాలా ఎక్కువ ధ్యాస పెడతారు కాబట్టి అవంతా నేర్చుకున్నాను. అది కూడా అదే నాలో బలంగా నాటుకొని పోయింది. నేను ఏ పని చేసినా ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, వేస్ట్ అవుట్ ఆఫ్ వెల్త్ ప్రాజెక్ట్స్ చేయాలి అనే ఒక ఇది ఉండింది. ఆ విధంగానే మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ బీటిల్ నట్ వేస్ట్ పామ్ లీవ్స్తోని టేబుల్ వేర్ ప్రోడక్ట్స్ తయారు చేయడం మొదలెట్టాము. తర్వాత ఆఫ్ లేట్ మేము మున్సిపల్ వేస్ట్ నుంచి బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ తయారు చేయడం, ఆ తర్వాత ఫార్మా ఎఫ్లూయెంట్స్ని ఒక ఇండస్ట్రియల్ కెమికల్స్ని తయారు చేయడం, ఫార్మా స్పెంట్ సాల్వెంట్స్ని రీప్యూరిఫై చేసి వేరే మళ్ళీ సేమ్ ఫార్మా సప్లై చైన్కి సప్లై చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అరేకా పామ్ లీఫ్ ప్రోడక్ట్స్తోని తయారు చేసినటువంటి ట్రేస్ నుంచి ప్లేట్స్, కట్లరీ ప్రోడక్ట్స్, టేబుల్ వేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు మేము ఇండియాలో అమెజాన్ వంటి ఆన్లైన్ సైట్స్లో అమ్మడమే కాకుండా యూఎస్కి, యూరోప్కి ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ యొక్క పర్యావరణ ఉత్పత్తుల మీద చాలా అవగాహన పెరిగింది. ప్లాస్టిక్స్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్స్కి మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్తగా కోవిడ్ వచ్చిన తర్వాత మేము బయో సర్ఫాక్టెంట్స్ మీద కూడా చాలా ధ్యాస పెట్టాం, చాలా రీసెర్చ్ చేసాం. 40 ప్రోడక్ట్స్ని మేము ఆల్రెడీ ఇన్ హౌస్ డెవలప్ చేసి ట్రయల్స్ కూడా అయిపోయాయి, మార్కెట్ ట్రయల్స్. ఇప్పుడు ప్లాంట్స్ అనేది పుటప్ చేస్తున్నాము. ఇన్ నెక్స్ట్ 3 to 4 monthsలో ఫుల్ ఫ్లెడ్జ్లో బయో సర్ఫాక్టెంట్స్ అండ్ హార్మ్లెస్ మైల్డ్ కెమికలైజ్డ్ సర్ఫాక్టెంట్స్ని తయారు చేసి హోమ్ కేర్కి, పర్సనల్ కేర్ మరియు ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీకి సప్లై చేయాలి అనేది మా డ్రీము. ఆ రీసెర్చ్ అంతా, ఆ యొక్క ప్లాంట్ సెటప్ అంతా ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మేము ఏది చేసినా క్లైమేట్ వాతావరణాన్ని ముందు పెడతాం. మా 100% వాటర్ని మేము రీసైకిల్ చేస్తాం. బాయిలర్ నుంచి వచ్చే యాష్తోని మినరల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం, బ్రిక్స్ తయారు చేసుకుంటాం మా ఓన్ ప్రాజెక్ట్స్ కోసం. అలాగే మినరల్ ప్రోడక్ట్స్ చేస్తాం. అండ్ మేము వాడే ప్రతి మెటీరియల్, మిక్స్డ్ ప్లాస్టిక్ని ఫ్యూయల్ కింద రీసైకిల్ చేస్తాం. పార్షియల్గా సోలార్ పవర్ని యూస్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే మనము పాడు చేసిన ఎన్వైరన్మెంట్ని మనం బాగు చేసే యొక్క ఆపర్చునిటీ నాకు ఈ జనరేషన్లో దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు కంటిన్యూ టు బిల్డ్ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. ఇంకా ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్స్తో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ చాలామంది అప్రోచ్ అవుతున్నారు, లెగసీ వేస్ట్ని ప్రాసెస్ చేయమని. అలాగే వాళ్ళ యొక్క వెజిటబుల్, ఫ్రూట్ అండ్ అదర్ హౌస్ హోల్డ్ మిక్స్డ్ వేస్ట్ని, దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేసి ఏదో ఒక విధంగా డెఫినెట్గా గవర్నమెంట్కి కూడా సపోర్టివ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ని వైబుల్ చేయాలి అనే యొక్క మెకానిజమ్స్ అవన్నీ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాం. సో పర్ఫెక్ట్ సార్. అంటే ఇన్నున్నాయా, ఇన్ని చేయొచ్చా అన్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అసలు ఎక్కడి నుండి వస్తుంది మీకు ఈ స్ట్రెంగ్త్ అండ్ విల్ పవర్ అసలు? ఐ థింక్ నా ఫెయిల్యూర్స్ నుంచే నేను నేర్చుకుంటానండి. ఎవ్రీడే మనం లైఫ్లో ప్రతి వారం, అంటే నేను కాదు, మీరు కాదు, ప్రతి వారికి కూడా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది తప్పకుండా. అసలు ఫెయిల్యూరే లేకపోతే సక్సెస్ ఉండదు. కాబట్టి నేను చేసే ప్రతి పనుల్లో నాకు ఎదురయ్యే కష్టాలు, నష్టాల నుంచి, అలాగే ఫెయిల్యూర్స్ నుంచి నేను ఇంకా గట్టిగా దృఢ సంకల్పం తెచ్చుకొని, విల్ పవర్ తెచ్చుకొని నేను పనిచేస్తాను. అండ్ నేను ప్రతిరోజుని కూడా ఇదే ఆఖరి రోజు అయితే ఎలా పనిచేస్తామో అలా పనిచేస్తాను. నేను ప్రతిరోజుని నేను డే బిగినింగ్లో ఖాళీ పేజ్తో మొదలుపెట్టి ఈరోజు మనం ఏం సాధించాము అనేది నేను నోట్ చేసుకుంటూ ఉంటాను నా మైండ్లో. బేసిక్గా ఆ రోజు ఏం చేయకపోతే ఐ ఫీల్ సో బ్యాడ్, ఎందుకంటే అరే మనం ఒక రోజు వేస్ట్ చేశాము అని. ఆ విధంగానే నా యొక్క మెకానిజము, డిసిప్లిన్ అనేది ఉంటుంది. అండ్ బేసిక్గా నేను చాలా కష్టాలు పడ్డాను. కోవిడ్ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, మేము గత 7 yearsలో 6 yearsలో సంపాదించుకున్న ప్రాఫిట్స్ కావచ్చు, కొంత ఈ రెవెన్యూస్ కావచ్చు, అంతా కూడా వైపౌట్ అయిపోయాయి కోవిడ్ వల్ల. అయినా కానీ విలవిల్లాడిపోయాం. ఇప్పుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వు మీద ధారాళంగా వర్షం పడితే ఎలా విలవిల్లాడి రాలిపోతుందో అలా అయిపోయాయి. అంటే మేమొక్కరమే కాదు, ప్రతి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి కంపెనీ కూడా అలాగే జరిగింది. కానీ వాటిని ఆటుపోట్లను అన్నిటిని తట్టుకొని ఎంతో నేర్చుకున్నాం మేము. అంటే ఇలా చేయకూడదు, ఇలా చేసుంటే ఇలా ఉండేది, ఇలా చేయకపోయి ఉంటే ఇలా ఉండేది కాదు అని ఎన్నో నేర్చుకొని వాటిని రెసిప్రొకేట్ అవ్వుకుంటూ ఆ కష్టాల నుంచి అన్నీ ఫిక్స్ చేసుకుంటూ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి ఇంకా
కోవిడ్కి ముందు కంటే కూడా అతి వేగంగా ఇప్పుడు బిజినెస్ని విస్తరిస్తూ ఉన్నాము. అతి తొందరలో ఇప్పటి వరకు తెలంగాణ, కర్ణాటక ఆ స్టేట్స్లోనే మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆంధ్ర వైపుకు కూడా మా ఇన్వెస్ట్మెంట్స్ని విస్తరిస్తూ ఉన్నాము. విస్తరించే ఒక పద్ధతిలో లైసెన్సింగ్ ప్రొసీజర్స్ వాటిల్లో ఉన్నాము. సో మా ఫస్ట్ ప్లాంట్ కర్నూలు చుట్టుపక్కల బనగానపల్లి ఏరియాలో ఫస్ట్ సాల్వెంట్ రికవరీ ప్లాంట్ పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ఐ హోప్ ఐ విల్ హ్యావ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏపీ పీపుల్. పర్ఫెక్ట్ సార్. నా ఈరోజు ఖాళీ బుక్లో ఖాళీ పేజీలో మిమ్మల్ని కలవాలని ఉంది. ఐఎమ్ సో ఆనర్డ్ సార్. సో అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, ఆ విల్ పవర్ మీకు ఎక్కడి నుండి వస్తుందని అడిగినప్పుడు మీరు చెప్పారు మీ ఫెయిల్యూర్స్ నుండి అని చెప్పి. సో ఫెయిల్యూర్స్ అంటే మాకు అందరికీ తెలిసింది ఒకటి, మీరు ఐఐటీలో సీట్ రాలేదు, ఎంఐటీకి వెళ్ళి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు. సో ఆ జర్నీ ఎలా ఉంది అండ్ అక్కడ నుండి ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? బేసిక్గా ఒకటండి, నాకు ఒకటి అంటే నేను ముఖ్యంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, మనకు ఎప్పుడైతే మనము దేనికి అర్హులమో, ఏ టైంలో ఆ అర్హత వస్తుందో అప్పుడే మనకు అన్నీ సిద్ధిస్తాయి అనేది ఒక గట్టి నమ్మకం నాకు. మనం ఎంత కష్టపడినా అంటిల్ యూ హ్యావ్ దట్ మ్యాజిక్ మూమెంట్ మనకు దొరకవు. సో నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అతి ఎక్కువ పర్సంటేజ్తో ఉత్తీర్ణత సాధించాను. నేను చెస్లో రాణించడం జరిగింది, క్రికెట్లో రాణించడం జరిగింది. అబ్దుల్ కలాం గారితో ఎన్నో లీడ్ ఇండియాలో యూత్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్లో ఆయనతో పనిచేయడం జరిగింది. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా కానీ నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవాలి అంటే అప్పుడు రూల్స్ ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రూల్స్ సహకరించలేదు. కాబట్టి మేము అక్కడ దాంతో కుంగిపోకుండా కేసు వేసి గవర్నమెంట్తో ఫైట్ చేసి గెలిచి 98% దాకా సాధించడం జరిగింది. ఆ తర్వాత అదే టైంలో ఐఐటి కోచింగ్ సెంటర్స్కి అన్నిటికీ అప్లై చేసినప్పుడు వాళ్ళు లిటరల్గా నువ్వు పనికిరావు, మా కోర్సులో డిఫరెంట్గా ఉంటుందని చెప్పడం. అది నేను చూసి అరే ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్ మనని కాదంటే అంటే దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఏదో మన గురించి వెయిట్ చేస్తుంది అని చూసుకొని, అలాగే వరల్డ్లోనే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం వెళ్ళాలి అని చెప్పి అప్పుడు కలగనడం, దాన్ని సార్థకతం చేసుకోవడం అక్కడ అంటే జరిగింది. బట్ నాకేంటంటే ఇండియా వచ్చేయాలి అని ఎప్పుడూ ఉండేది. సో ఇప్పుడు ఇండియాలోనే పనిచేయడం, ఇండియన్ యూత్ని ఇన్స్పైర్ చేయడం, ఇండియాలో ఉన్న మోర్ దెన్ 20 మిలియన్ పీపుల్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ ఛాలెంజ్డ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయడం, ఎంపవర్ చేయడం, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇవ్వడం, ఇదే కంపాషన్ అని నేను అందరికీ చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఏంటంటే మనం ఒకరికి లైవ్లీహుడ్ ఇచ్చినప్పుడే, మనం ఒకరి మీద కంపాషన్ చూపించినప్పుడే మనం రిచ్ అవ్వగలం అట్ హార్ట్. సో కంపాషన్ ఈజ్ యాక్చువల్లీ వాట్ మేక్స్ యూ యాజ్ అ పర్సన్ రిచర్ అనమాట. కానీ ఈ వెల్త్, ఈ డబ్బులు ఇవన్నీ మనల్ని వల్నరబుల్ చేస్తాయి తప్ప మనకి హ్యాపీనెస్ ఇవ్వవు. కానీ 10 మందికి మనం సాయపడినప్పుడే ఆ ఆనందం మనకు దక్కుతుంది. అదే మనకి అతి ఎక్కువ సక్సెస్ని, మనకు కావాల్సిన వృద్ధిని, పేరుని, ప్రతిష్టల్ని తెచ్చిపెడుతుంది అనేది నా గట్టి నమ్మకం. సో ఏపీజే అబ్దుల్ కలాం గారితో అసోసియేషన్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా నేను 2006లో నేను మా స్కూల్ తరపున లీడ్ ఇండియా ట్రైనింగ్ ప్రోగ్రాంలో హైదరాబాద్లో అందరితో పాటు పార్టిసిపేట్ చేసి ట్రైనింగ్ తీసుకున్నాం. అంటే సామాజిక ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే కంట్రీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకోవడం జరిగింది. 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే, నీకు చాలా టాలెంట్ ఉంది, నీకు ఎక్స్పోజర్ ఉంది, నీలాంటి వాడు యూత్ లీడర్గా ఉండాలి, యూత్ ఐకాన్గా ఉండాలి అని చెప్పి వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చేయడము అది చెప్పారు. అలాగే ఆ యొక్క జర్నీలోనే అబ్దుల్ కలాం గారిని ఫస్ట్ టైము రాష్ట్రపతి భవన్లో కలవడం జరిగింది. ఫస్ట్ అసలు మేము రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నప్పుడు అందరూ చెప్పారు అసలు ఆయనను దూరంగా చూడాలి. దూరంగా చూడాలి అంటే నాకు కష్టం కాబట్టి ఇట్ వుడ్ బి డిఫికల్ట్ అనుకున్నాను. కానీ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టుకే తెలిసింది. ఆయన ఫస్ట్ ఇంటరాక్షన్లో మాట్లాడడం, మీరు ట్రైలర్ ఓపెనింగ్ సీన్ చూస్తుంటారు. ఆయనతో నేను డైరెక్ట్గా ఆ ఏజ్లో ఆ ధైర్యంగా చెప్పడం, రాష్ట్రపతి కావాలని ఉంది అని, దాంతో అప్పటి నుంచి మాకు ఒక మ్యాజిక్ మూమెంట్ ఏర్పడి మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 8 lakh స్టూడెంట్స్ని ఇద్దరం కలిసి కామన్ ప్లాట్ఫామ్స్ మీద నుంచి ట్రైన్ చేయడం, అడ్రస్ చేయడం జరిగింది.
ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడడం, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడేవారు. నన్ను హీరో అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి నాకు కొంచెం నాకు చిన్నతనంగా అనిపిస్తాయి. కానీ ఆయనకి నా మీద ఉండే గౌరవం ఎప్పుడూ నాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఆయన యొక్క ఆదర్శాలతోనే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక. ఓకే సార్, సో పర్ఫెక్ట్. సో ఫైనలీ మే 10న మూవీ అయితే వచ్చేస్తుంది థియేటర్లో, శ్రీకాంత్ అనే పేరు మీద. సో మనకు జ్యోతిక గారు ఉన్నారు అండ్ అలాగే రాజ్ కుమార్ గారు ఉన్నారు. సో వాళ్ళతో అసోసియేషన్ ఒకసారి చెప్తారు. అద్భుతంగా అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రూ, క్యాస్ట్, టీము మొత్తం కూడా ఒక అద్భుతమైన టీం చేసింది. ఇంతకంటే బెటర్ టీము ఈ మూవీకి ఉండదు అని నేను భావించాను. ఎప్పుడైతే నాకు జ్యోతిక గారు వన్ ఆఫ్ మై మెంటర్స్ రోల్ చేస్తున్నారు అంటే దట్ షీ విల్ డూ 100% జస్టిస్ అనిపించింది. అండ్ షీ హెస్ డన్ మోర్ దాన్ ఇట్. అండ్ రాజ్ కుమార్ రావు అసలు మాటలు లేవు. అంటే నా యొక్క ప్రతి చిన్న మేనరిజాన్ని కూడా అద్భుతంగా కాపీ చేసి అద్భుతంగా నటించారు. అందరూ అంటూ ఉన్నారు అసలు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఆన్ స్క్రీన్ ఎవరెవరు తెలియట్లేదు అని చెప్పి. సో ఈ మూవీ ఎటు వెళ్ళినా ఎలాంటి సక్సెస్ని సాధించిన రాజ్ కుమార్ రావు గారికి మట్టుకు ఒక మరుపురాని తీయటి జ్ఞాపకం అండ్ ప్రాజెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదా, మే 10న శ్రీకాంత్ అనే మూవీ అయితే వచ్చేస్తుంది. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.